వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తల్లికి వందనం పథకం నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42.70 లక్షల మంది అర్హులైన తల్లుల ఖాతాల్లో 10,120.78 కోట్లను ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రతి విద్యార్థి తల్లికి 13,000 రూపాయల చొప్పున అందుతున్న ఈ నిధుల జమ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఆర్థిక సాయాన్ని అందచేయడం వల్ల విద్యార్థుల చదువులకు ఎటువంటి అవాంతరాలు ఎదుర్కావని అన్నారు. పిల్లలే మన అసలైన సంపదని, వారి చదువులే కుటుంబానికి తరగని ఆస్తి అని వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఆంక్షలను తొలగించి ఇక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఈ పథకం ఫలాలను వేరువేరుగా వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేస్తున్న దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని వివరిస్తూ పిల్లల చదువు కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి తల్లికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మన ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం మన ప్రభుత్వం ఇస్తుంది. పోయిన సంవత్సరం జూన్ మాసంలో ఇచ్చాం. జూన్ మాసంలో ఇచ్చినప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే పిల్లలు ఇంకా స్కూల్లో చేరలేదు. అంటే ఫస్ట్ గ్రేడ్కి 1వ తరగతి క్లాస్కి ఇంకా పిల్లలు రాలేదు, 11th క్లాస్కి ఇంకా పిల్లలు చేరలేదు. అందుకే ఒక నెల సమయం తీసుకుని ఈ చేర్పులన్నీ ఇప్పుడు అయిపోయినాయి. ఈ వారం నుంచి, ఈ రోజు నుంచి 24 వరకు మీ ఖాతాలో కూటమి ప్రభుత్వం తల్లికి వందన నిధులు కూడా ఇవ్వబోతుందని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటున్నా. పైకి వచ్చే లోపల మీకు మెసేజ్లు వస్తాయి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు కదా, సో మీకు మెసేజ్లు కూడా వస్తాయి. ఒక తల్లికి వందనం, పెన్షన్ 4,000 రూపాయలు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి కింద మహిళల బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పించాం. మత్స్యకార సోదరుల డబ్బులు, చేనేత సోదరులకి ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం ఆదాయం పెంచుకుంటూ ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ, తల్లి ఈరోజు వాస్తవంగా గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాలేకపోయారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు పాపం ఎంపీ గారు పర్సనల్గా తీసుకుని, చంద్రశేఖర్ గారే నెడమరు ఆ రైల్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తే కూడా అది పర్సనల్గా ఆయన తీసుకున్నారు కనుకనే అది శాంక్షన్ అయ్యి యుద్ధ ప్రాతిపదికంగా 12 నెలల్లో ఆ కార్యక్రమం కూడా మేము పూర్తి చేయగలుగుతున్నాం. అంటే ఒక పక్కన ఎంపీ గారు, ఇంకో పక్కన శాసనసభ్యుడిగా మీ లోకేష్, ఇద్దరం కలిసికట్టుగా పనిచేయగలుగుతున్నాం కనుకనే ఇంత అద్భుతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నాం. నాడు నేడు ఎప్పుడు మీ ఆశీస్సులు మాకు ఉండాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ